హాయ్ గైస్, సింపుల్ క్విక్ అండ్ ఈజీ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో దీనికోసం మనము చికెన్ని మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇంకా కొత్తిమీర పుదీనా నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ మ్యారినేషన్. దీనికోసం మనం కొంచెం పసుపు వేసేసుకోవాలి చికెన్ పైన. దాని తర్వాత కారం, టేస్ట్కి సరిపడినంత కారం. సో ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకుంటున్నాను అనమాట. సో దానికి నాకు త్రీ టీ స్పూన్స్ అప్రాక్సిమేట్గా కారం, సాల్ట్, నెక్స్ట్ ధనియాల పొడి, నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇవన్నీ ముందుగా చికెన్కి పట్టించుకోవాలన్నమాట. కర్డ్ వేసుకునే కంటే ముందు ఇవి పట్టిస్తే బాగా కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటుందన్నమాట. ముందే పెరుగు వేసేస్తే లిక్విడ్ అయిపోయి కొంచెం స్పైసీగా తక్కువ అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కర్డ్ అన్నమాట. సో పెరుగుతో పాటు కొంచెం పుదీనా ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఇందులోనే. ఒక 1 అవర్ అలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే టేస్ట్ బాగా వస్తుందన్నమాట. టైం లేదనుకుంటే వెంటనే కూడా చేయొచ్చు. కానీ డైరెక్ట్ కర్రీలో ఆయిల్లో సాల్ట్, కారం అవి వేసే కన్నా ఇలా ముందే మ్యారినేట్ చేసి పెడితే టేస్ట్ బాగుంటుంది. ఈవెన్ ఒక 5 or 10 minutes టైం ఉన్నప్పుడు కూడా మనం మ్యారినేట్ చేసి చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ కర్రీ కోసం ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 3 tablespoons ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం చికెన్కి ఎక్కువే ఉండాలి ఆయిల్. ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ని. ఆనియన్స్ వేగాక నెక్స్ట్ కొంచెం పసుపు, దాని తర్వాత ఇక్కడ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఇలా చికెన్ వేసేసుకొని అస్సలు కదపకుండా కొద్దిసేపు అలానే ఉంచి మనం వేరే పని చేసుకుంటున్నా కూడా ఈ చికెన్ దానంతటదే అయిపోతుంది. ఇంకా దీంట్లో ఆల్మోస్ట్ మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాం కాబట్టి ఇంకా మధ్య మధ్యలో ఏం వేసేది ఉండదు. జస్ట్ చూస్తూ ఉండాలన్నమాట అడుగంటకుండా. సో నియర్లీ ఆఫ్టర్ 20 minutes ఇలా మారిపోతుంది కర్రీ అనేది. దాని తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలన్నమాట. వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని వేడి వేడి రైస్తో ఎంజాయ్ చేయొచ్చు. బాయ్ బాయ్.